అందరికీ నమస్కారం. షాద్నగర్ డివిజన్లోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నెల మొత్తం కూడా ట్రాఫిక్ అవేర్నెస్ మంత్ కింద డిక్లేర్ చేయబడ్డది. ముఖ్యంగా ఈ వాహనదారులందరికీ అదేవిధంగా యువకులకు అందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా మైనర్లకు వెహికల్స్ ఇవ్వకూడదు. ఒకటి. రెండవది, తాగి డ్రైవ్ చేయకూడదు. అదేవిధంగా 3, రోడ్డు సేఫ్టీని పాటించుకుంటూ తమ యొక్క వాహనాలు నడపాలి. అంటే ప్రికాషన్స్ అనేది తీసుకోకుండా ఇష్టం నడపడం వల్ల ఎవరిదైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరమేం చేయలేము, తర్వాత బాధపడతాం కానీ తప్ప అట్లాంటిది ఏం చేయాలి మనం. కాబట్టి సిగ్నల్ జంప్ కావచ్చు, తర్వాత తాగి వాహనాలు నడపడం కావచ్చు, తర్వాత అన్ఫిట్ అంటే దాన్ని ఏమంటారు ఫిట్నెస్ లేని బండ్లు నడపడం కావచ్చు, ఇన్సూరెన్స్ లేని వాహనాలు నడపడం కావచ్చు. దీనివల్ల జరిగిన వాళ్ళకి తర్వాత బాధపడితే ఏమి రాదు. కాబట్టి అందరూ కూడా ఈ వాహనాలు నడిపేటప్పుడు తమ జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా హెల్మెట్ వాడకం, దానివల్ల ఏంటంటే హెడ్ ఇంజరీ కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా సిగ్నల్ జంప్ చేయరు. ఎందుకంటే ఒక సిగ్నల్ గ్రీన్ ఛానల్ ఉన్నప్పుడు వాళ్ళు పోయినప్పుడు రెడ్ సిగ్నల్ వైపు ఉన్న వాళ్ళు పోవడం వల్ల యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ మనం పాటించినప్పుడే వారి యొక్క భద్రత వాళ్ళ గమ్యస్థానానికి ఈజీగా రీచ్ అవుతారు. అట్లా చేయకుంటే ఏమైందో అనేది తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా షాద్నగర్ టౌన్లో ఎవరైతే ఈ వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు కావచ్చు, కార్లు కావచ్చు, వీళ్ళు అంటే ఈ సేఫ్టీ మెజర్స్ అన్ని పాటించాలి. తాగి వాహనం నడపకూడదని, తర్వాత లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, తర్వాత ఇన్సూరెన్స్ లేని వెహికల్స్ నడపకూడదని, తర్వాత ఈ సిగ్నల్ జంప్ చేయకూడదు. ఎందుకంటే ఒకసారి తాగి నడిపినప్పుడు లైసెన్స్ క్యాన్సిల్ అయితే మళ్ళీ 1 year దాకా వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు. అదే కాకుండా వాహనానికి ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఓనర్ క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మైనర్కు వాహనం ఇచ్చినప్పుడు ఇన్సూరెన్స్ జరిగితే ఓనర్ దాన్ని లయబిలిటీ అవుతాడు. ఈ విధంగా ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని గమనించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది తమ గ్రామాలకు కావచ్చు, పట్టణాలకు కావచ్చు, బంధువుల దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వారి ఇళ్లలో ఏదైతే విలువైన వస్తువులు ఉంటాయో వాటిని బ్యాంక్ లాకర్లలో కానీ లేదంటే వాళ్ళతో పాటు ఉంచుకోవాలి తప్ప ఇళ్లలో పెట్టి తాళం వేసుకొని పోవడం చేయకూడదు. ఒకవేళ ఇంటికి తాళం వేసినప్పుడు మా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ ఏరియాలో గస్తీ ఇంకెక్కువ పెంచుతాం. ఒకటి. రెండోది, రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉంటాము. ఆటోలో పబ్లిక్ ఆటో సిస్టమ్ అనౌన్స్ చేస్తూ దొంగతనం విషయంలో అవగాహన కల్పిస్తాము. మేము కల్పించే అవగాహనతో పాటు వారి యొక్క విలువైన సొత్తులు ఏవైతే ఉంటాయో వాటిని వారు తమ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక అఫెండర్ దొరికితే మనకి ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోతూ ఉన్నాం, ఇండస్ట్రియలైజేషన్ అయిపోతూ ఉంది, మెట్రో కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రకరకాల వ్యక్తులు పరిశ్రమలలో పనిచేయడానికి రావచ్చు, లేదంటే అపరిచిత వ్యక్తులు రావచ్చు. ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏదైనా అఫెండ్ చేసి వాళ్ళు ఎక్కడనో మనం లాస్ట్ టైం చూసిన ఒక స్నాచింగ్ కేసు అయితే వాళ్ళు యూపీ నుంచి వచ్చి ఇక్కడ అఫెండ్ చేసిపోయారు. అంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు, అపరిచిత వ్యక్తులు ఉన్నప్పుడు పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను విచారించి వాళ్ళ పాత క్రిమినల్ రికార్డు ఉంటే దాన్ని బట్టి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అంటే ఇవన్నీ మేము చేయాలంటే కూడా ప్రజల సహకారం మాకు అవసరం. కాబట్టి వాళ్ళ కాలనీలలో కావచ్చు, ఏరియాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పోలీస్ శాఖ సమాచారం తెలియజేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ముందుగా షాద్నగర్ పట్టణ మరియు ఫరూక్ నగర్ మండల గ్రామ ప్రజలందరికీ షాద్నగర్ పోలీస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈ సంవత్సరం 2026 అందరికీ ఆయురాగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుడితో ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా పోలీస్ తరఫున ఈ ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏమనగా, ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ 1 month రోడ్డు మీద వెళ్ళే అందరూ ఈ రోడ్డు చర్యలు భద్రత పాటించవలసిందిగా, అంటే రాంగ్ రూట్లో వెళ్లకుండా ఉండడము, లెఫ్ట్ వింగ్ యూజ్ చేసుకోవడము, సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడ్డప్పుడు ఆపడము, హెల్మెట్ ధరించడము, మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండడము, చిన్నపిల్లలకు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి ఎలాంటి వెహికల్స్ ఇవ్వకుండా ఉండడం. ఒకవేళ ఇచ్చినట్టయితే వాళ్ళ తల్లిదండ్రుల మీద నేరాలు జరపడం జరుగుతుంది, నేరం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా చేయకుండా ఉండి నేరాలు జరగకుండా సపోర్ట్ చేయగలని కోరుకుంటున్నాను. అంతేవిధంగా అదే కాకుండా ఈ వచ్చే సంక్రాంతికి అందరికీ హాలిడేస్ ఉంటాయి. కాబట్టి అందరూ ఊళ్ళకి వెళ్తుంటారు. ఇళ్లకు తాళాలు వేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి అందరికీ మా యొక్క విన్నపం ఏమనగా, మీరంతా మీ యొక్క బంగారు ఆభరణాలు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ లేకపోతే తెలిసిన వారి దగ్గర పెట్టడం కానీ చేయండి. అదేవిధంగా ఇండ్లకు తాళం వేసినప్పుడు ఆ తాళాలు కనిపించకుండా పరదలు వేయడము, లైట్లు వేసి ఉంచడము,
పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయడం చేస్తే మా యొక్క నిఘా ఉంటుంది మీ ఇంటి పైన. రోజు మాకు నైట్ బీట్లు తిరుగుతూ ఉంటాం కాబట్టి ఎక్కడైతే తాళాలు వేసింది మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇంటి చుట్టూ కొద్ది నిఘా ఎక్కువ పెంచడం జరుగుతుంది. తద్వారా మనం దొంగతనాలు అరికట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు సహకరించగలరు. అదేవిధంగా ఈ రాబోయే ఈ సంక్రాంతి హాలిడేస్కు మేము ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి గాను అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద పెడుతున్నాము. అందరిని అలర్ట్ చేయడం జరుగుతుంది. ఈ పాత నేరస్తులను, పాత దొంగలను పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించడము, ఇవన్నీ మరియు బీట్లు పెంచడము, పాయింట్ బుక్స్లు పెంచడం చేయడం జరుగుతుంది. సో అందరూ ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.